రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు సినీ హీరో నారా రోహిత్. దీనిలో భాగంగానే మడకసిరలో ఎంఎస్ రాజుకి గెలుపు కోసం ఆయన ఈరోజు ప్రచారం నిర్వహిస్తున్నారు. రొల్లతో పాటు గుడిబండ మండలాల్లో ఆయన పర్యటిస్తున్నారు. రేపు ఆయన నటించిన సినిమా ప్రతినిధి 2 రిలీజ్ అవుతున్న సందర్భంలో మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ముఖ్యంగా ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందన్న విషయాలు కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి మీరు నిర్వహిస్తున్న ప్రచారానికి ఎలాంటి స్పందన లభిస్తుంది, ముఖ్యంగా ప్రజలు ఏం ఫీలింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. నేను శ్రీకాకుళం నుంచి తిరుగుతున్నాను. ప్రజల్లో మార్పు కావాలి, చంద్రబాబు గారు నాయుడు ముఖ్యమంత్రిగా అవ్వాలి అనేది చాలా బలంగా ఉంది. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అభివృద్ధి అనేది ఎక్కడా కనపడలేదు. ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో డెఫినెట్గా అది జనాల్లో కనపడుతుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు సమానంగా జరగాలి. అది జరగాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజల్లో అది నేను మాట్లాడుతుంటే తెలుస్తుంది. కలిసిన వాళ్ళతో ప్రతి దగ్గర స్పందన అయితే ఉంది. ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలి, రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనేది అందరి నోట అంటున్నారు. రేపు రిలీజ్ కాబోతున్న ప్రతినిధి 2 ద్వారా కూడా మీరు ఇలాంటి మెసేజ్నే ప్రజలకు ఇస్తున్నారు. అసలుకి అసలు ఎట్లుంటుంది ఆ సినిమాను? ఆ సినిమా గురించి కొంచెం బ్రీఫ్ చేయండి. ప్రతినిధి 2 అనేది ఒక ఫిక్షనల్ కథ అండి. బట్ ఏంటి అంటే ఎవరిని మీరు ఎన్నుకునే సిస్టంలో ఉన్న తప్పుల్ని ఎవరిని ఎన్నుకోవాలి అనేది మేము సజెస్టివ్గా చెప్తాం. బట్ సినిమాలో ముఖ్యంగా మేము మాట్లాడుతున్న ఒక ఎలిమెంట్ ఏంటంటే ఓటేయడం అనేది అది ఎన్నో దశాబ్దాలు మనం చేసిన యుద్ధానికి మనకు వచ్చిన రైట్ అది. సో అందరూ ఖచ్చితంగా దాన్ని ఏదో హాలిడే కింద ఫీల్ అవుతున్నారు. అలా కాకుండా వెళ్ళి వాళ్ళ వాయిస్ని ప్రకటించాలి మనకి. ఎందుకంటే మనకు నచ్చినా నచ్చకపోయినా రాజకీయాలు మన జీవితంలో ఒక భాగం. ఎందుకంటే మనం ఎన్నుకున్న ఒక నాయకుడు చేసే అభివృద్ధి మీదే, లేకపోతే తన పరిపాలనలో ఎన్నో విషయాల వల్లే రేట్లు అనేవి చాలా ఇంప్లిమెంట్ అవుతాయి. సో ఖచ్చితంగా ఏంటి అంటే ఓటు అనేది మనకు అవసరం లేదు, మనం వేస్తే పెద్ద మార్పు రాదేమో అని అనుకునే వాళ్ళు తప్పది. ఎందుకంటే మీరు అవునన్నా కాదన్నా రాజకీయాల్లో సిస్టంలో మీరు ఒక పార్టీ. సో ఖచ్చితంగా మీరు అది రైటో రాంగో మీరు మీ నాయకుడిని ఎంచుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలంటే సరైన నాయకుడు ఉండాలి. మీ జీవితాలు బాగుండాలన్నా, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా సరైన నాయకుడు ఉండాలి. రాష్ట్రం అభివృద్ధి జరగాలి. సో ఖచ్చితంగా ఈ ఎలిమెంట్ ఒకటి మేము చెప్పడం జరుగుతుంది సినిమాలో. చంద్రబాబు గారు కూడా ప్రతినిధి 2 గురించి మాట్లాడుతూ కరెక్ట్ టైంలో రైట్ టైంలో సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సినిమాను చూడాలి, సినిమా మోటోను కూడా తెలుసుకోవాలి. మోటోను తెలుసుకోవడం కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం ముందు ఆలోచించి ఓటైనంటూ కూడా ఆయన నిన్న పిలుపునిచ్చారు. వీటన్నిటి నేపథ్యంలో ప్రజలకు మీరు ఏం అప్పీల్ చేయబోతున్నారు? డెఫినెట్గా అండి, ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. అది మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఒకరోజు ఓటు వేయకుండా 5 ఏళ్ళు ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. సో ఈ ఎలిమెంట్ మేము చెప్తూ, అలాగే ఏంటంటే సిస్టంలో జరుగుతున్న కొన్ని తప్పిదాలని మేము ప్రస్తావించడం జరిగింది. సో ఖచ్చితంగా సినిమా చూసి ఒక డెఫినెట్గా ఒకరికి సపోర్టో నెగిటివో కాదు, బట్ ఏంటంటే సినిమా చూసిన వాళ్ళకి డెఫినెట్గా అర్థమవుతుంది. అండ్ ముఖ్యంగా మేము మాట్లాడిన ఎలిమెంట్ అయితే ఓటేయడం గురించి. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫైనల్గా ఎంఎస్ రాజు గెలుపు కోసం మీరు ఏం చెప్తారు? ఎంఎస్ రాజు మీకు చాలా సన్నిహితుడు కదా, ఈ ప్రాంతవాసులకు మాత్రం కొత్త. మీరు ఏం చెప్తారు ఎంఎస్ రాజు గురించి? ఎంఎస్ రాజు ఒక స్టేట్ లీడర్ అండి. నాకు ఈజ్ లైక్ అ బ్రదర్. ఆయన ఎంత ఫైట్ చేశాడు అపోజిషన్లో ఉన్నప్పుడు అందరూ చూశారు. ఖచ్చితంగా ఏంటంటే ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఆయన ఇవాళ ఒకరోజు హైదరాబాద్లో ఉంటాడు, నెక్స్ట్ రోజు నేను ఫోన్ చేస్తారు ఊర్లో ఉన్నానన్న కాన్స్టిట్యున్సీ అంటాడు. సో ఆయన ఎప్పుడు ప్రజలతో పాటు ఉంటాడు, ఫైట్ చేస్తాడు. అండ్ డెఫినెట్గా ఏంటి అంటే ఇక్కడ మడకసిర ప్రజలకి ఎంఎస్ రాజుని గెలిపించుకుంటే ఒక మంచి నాయకుడు అవసరం. ఎందుకంటే మనకు అందుబాటులో ఉండే ఒక నాయకుడు మన ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని రూట్ లెవెల్లో ఉంటాడు తను. సో డెఫినెట్గా అతను గెలిపించుకుంటే ఇక్కడ ప్రజలకు చాలా మంచిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో కానీ లోకేష్ అన్నతో కానీ ఉన్న సాన్నిహిత్యం వల్ల తను వెళ్ళి ఈ నియోజకవర్గంకి ఏం కావాలో ఫైట్ చేసి తెచ్చుకోగలుగుతాడు. సో ఇక్కడ ప్రజలు ఎంఎస్ రాజుని గెలిపించుకుంటే వాళ్ళకి కూడా చాలా డెవలప్మెంట్ చూస్తారు ఖచ్చితంగా అని నా నమ్మకం. ఇది ప్రజలకు అత్యంత విలువైన ఓటు హక్కును వినియోగించుకోవడం ఉంది. ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా రాజకీయాల్లో తమ ఓటు ఎంత ప్రభావితం చేస్తుందనేది కూడా ప్రతినిధి 2 మూవీ ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పామంటున్నారు నారా రోహిత్. ఇప్పటికైనా ప్రజలు ఖచ్చితంగా చాలా స్పష్టమైన ఓటు హక్కు వినియోగించుకునేందుకు 3 రోజులు ఉంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా అందరూ కూడా ఆదరించాలంటున్నారు సినీ హీరో రోహిత్. కెమెరామెన్ శేఖర్తో చంద్రశేఖర్, TV5 మడకసిర నుంచి.